వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. అనుమానమే పెనుభూతమైంది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో ఆటో డ్రైవర్ను మూటలో కట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో సంచలనమైంది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చినరంగనిపాలెంలో ఉండే కాటూరి దుర్గారావుకు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్ల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయి వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. దుర్గారావు ఒంటరిగా ఉంటున్నాడు. యాళ్ల కోటేశ్వరరావు అలియాస్ బాబీ వద్ద ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన వద్ద ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న కాటూరి దుర్గారావు తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని బాబీ అనుమానం పెంచుకున్నాడు. దుర్గారావును పని ఉందని ఇంటికి తీసుకువెళ్లి అక్కడ బాబీ, అతడి భార్య మేరీ, వారి 16 ఏళ్ల కుమారుడు కలిసి దుర్గారావుపై దాడి చేశారు. కాళ్లు, చేతులు, నోరు కట్టి గోనె సంచిలో మూటగట్టారు. అనంతరం బాబీ, అతని కుమారుడు కలిసి ఆటోలో సొంత ఊరైన అంబేద్కర్ కోనసీమ జిల్లా వెదిరేశ్వరం తీసుకువెళ్లేందుకు బయలుదేరారు. మార్గ మధ్యలో దుర్గారావు మృతి చెందాడని నిర్ధారించారు. ఏం చేయాలో తోచని స్థితిలో తండ్రి కొడుకులు దుర్గారావు మృతదేహాన్ని అదే ఆటోలో రావులపాలెం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జున్నాడ కాలువలో విసిరేశారు. దుర్గారావు సోదరుడు నాగరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. బాబీ, అతడి భార్య మేరీ, వారి కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో పోలీసులు జొన్నాడ కాలువలో కుళ్లిపోయి ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహానికి రావులపాలెం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలియజేశారు. 21వ తారీఖున వన్ టౌన్ సీఏ నాగరాజు గారికి సమాచారం వచ్చింది. కాటూరు దుర్గారావు చంద్రంగనిపాలెం అనే అతను చాలా కాలం నుంచి మిస్ అయిపోయి ఉన్నాడని, ఎవరో దాని గురించి రిపోర్ట్ ఇవ్వలేదని తెలిస్తే వాళ్ళ బ్రదర్ కాటూరి నాగరాజు పిలిచి విషయాన్ని కనుక్కున్నాడు. కనుక్కుంటే అతను చెప్పిందంటే ఈ నెల 4వ తారీఖున కాటూరు దుర్గారావు అని వాళ్ళ యొక్క ఓనర్ అయిన బాబీ అనే అతను ఇంటి దగ్గర తీసుకెళ్ళినాడు. అప్పటి నుంచి కనపడినట్టు అని ఒక సమాచారం చెప్తే దాని మీద అతను పిలిచి ఒక విజిటింగ్ కేసు తీసుకుని 21వ తారీఖున కట్టడం జరిగింది. దానిపై బాబీ అని కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో వెతకడానికి ప్రయత్నం చేశారు. బట్ ఆ రోజు ఇల్లు తాళం పెట్టి ఉన్నది. తర్వాత అతను వెతకగా నిన్న ఉదయం వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు బాబీ యొక్క భార్యని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు ఎల్లా కోటేశ్వరరావు, తండ్రి ఎలమరం ఎలియాస్ బాబీ, షేక్ మ్యారీ, వైఫ్ ఆఫ్ ఎల్లా కోటేశ్వరరావు. వీళ్ళిద్దరికి కూడా రెండో పెళ్లి. ఇద్దరికి కూడా బాబీకి ఎల్లా కోటేశ్వరరావుకి రెండో పెళ్లి, ఆవిడ కూడా రెండో భర్త. ఇద్దరికి కూడా మొదటి వివాహాలు రద్దయిని రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి కూడా మొదటి వివాహానికి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి రెండో వివాహానికి పిల్లలు. బాబీ ఎల్లా కోటేశ్వర ఎలియాస్ బాబీ అనే అతను ఈ యొక్క తిరునాళ్ళలో బుడగలు, ఈ యొక్క దానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా హోల్సేల్ లో పంపిణీ చేస్తాడు. అలాగే దాన్ని అక్కడ అమ్ముతూ కూడా ఉంటాడు. దానికి ఒక ఆటో అవసరమైంది. ఈ దుర్గారావు ఎవరైతే చనిపోయిన దుర్గారావు ఈ పెళ్లి అయితే భార్య వదిలేయటం మూలంగా అతను కూడా వేగబాండ తిరుగుతున్న సమయంలో ఈ బాబీ అని అతను కోటేశ్వరరావు పరిచయం అయితే చనిపోయిన దుర్గారావు బాబీ దగ్గర ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ వాళ్ళతోనే ఉంటూ వాళ్ళతోనే జీవనం సాగిస్తాం. ఈ మధ్య కాలంలో ఈ బాబీకి ఈ దుర్గారావు మీద అనుమానం కలిగింది. నేను తన భార్యతో కానీ వ్యవహారం నడుపుతున్నాను, అలాగే తన దగ్గర ఉన్న సామాన్ అలాగే డబ్బు కూడా దొంగతనం చేస్తున్నాడని 4వ తారీఖున కాటూరి నాగరాజు ఇంటి దగ్గర బాబీ చనిపోయినప్పుడుంటే కోటేశ్వరరావు మరియు వాళ్ళ కొడుకు షేక్ జానీ ఇద్దరు కలిపి అతన్ని వాళ్ళ ఇంట్లో తీసుకుని వెళ్లి చంద్రంగనిపాలెంలోనే ఉన్న అతని ఇంట్లోనే ఇంట్లోనే దీని గురించి ప్రశ్నించి ఇక్కడ మనకు కనపడుతున్న ముందు కుట్టుతో కొట్టారు, కనపడుతుంది. తర్వాత రాడుతో కొట్టారు. కొట్టి అన్కాన్షియస్ అయిపోతే వీటిలోనే కట్టేసి అతన్ని వాళ్ళకు ఒక ఏదైతే ఆటో ఉందో ఆటోలో వేసుకుని భార్యాభర్తలు కూడా ఎదురుపాలెమని అక్కడ వెదిరేశ్వరం అని రావులపాలెం దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళారు. అంటే అది కోటేశ్వరం ఎలియాస్ బాబీ యొక్క సొంత వెళ్ళారు. అది వెళ్ళి వెనకాలేమో ఈ జానీ అని ఎవరైతే వాళ్ళ అబ్బాయి ఉన్నారో వాళ్ళ మూడో అతను కూడా వెనకాల కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి బాబీ అక్కడే ఉన్న దగ్గరలో ఉన్న శ్మశానంలో కానీ లేకపోతే అక్కడ కాలంలో అక్కడికి వెళ్ళేసరికి మూట ఇచ్చేసరికి ఇంకా చదువుతుంటే మళ్ళీ ఆయన మూతి వెళ్ళి మళ్ళీ కట్టి మళ్ళీ ఆటో మళ్ళీ కొట్టారు. కొట్టి మళ్ళీ ఈ సంచులోకి వేరే సంచులోకి బాగా చిన్న సంచులోకి బాగా దగ్గర చేసి కట్టి అక్కడి నుంచి 2 వీలర్ మీద ఎవరైతే వెనకాల కొడుకు వేసి 2 వీలర్ మీద ఈ యొక్క కోటేశ్వర ఎలియాస్ బాబీ మధ్యలో అలాగే కొడుకు జానీ మధ్యలో శవాన్ని పెట్టుకుని ఆలమూల దగ్గరలో ఉన్న కాలువ ఒకరు నిన్న అరెస్ట్ చేసిన తర్వాత ఈ భార్య భర్తలు దాన్ని కన్ఫెస్ చేశారు. కన్ఫెస్ చేసిన భర్తని అక్కడ తీసుకెళ్తే ఆ యొక్క కాలంలో అన్ని ఫిషర్మ్యాన్
తెలియజేయడం జరిగింది. వెతికిచ్చిన తర్వాత దానిలో మూట ఆ తుప్పల్లో పెద్ద ఫ్లోటింగ్ లేదు, ఆ తుప్పల్లో పడిపోయి ఎక్కడైతే పడితే దానికి ఒక 400 మీటర్లు దాటిన తర్వాత ఆ యొక్క తుప్పల్లో పడిపోయింది. బాడీ నిన్న బయటకు తీయడం జరిగింది. 3 days సంవత్సరం దాన్ని ఇంట్రెస్ట్ చేస్తే అతన్ని అరెస్ట్ చేయించాం. భార్యాభర్తలు ఇంకా కొడుకుని అరెస్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ప్రస్తుతానికి ఎక్యూజ్ యొక్క సెల్ ఫోన్ ఎదురుగుండా కలుపుతున్న సెల్ ఫోన్ ఎక్యూజ్ అతను తమ ఎస్ఈజీ సెల్ ఫోన్ ఇది అంటే చనిపోయిన దుర్గారావు సెల్ ఫోన్ ఎక్యూజ్ దగ్గర మనం సీజ్ చేశాము. అలాగే సుత్తి ఆ యొక్క రాడ్డు ఆ కంచులు కూడా అక్కడి నుంచి మన సీన్ లోంచి ఆ యొక్క ఎక్యూజ్ దగ్గర నుంచి సీజ్ చేయాలి. రిమాండ్ పంపిస్తే ఇంకా తరోగా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇతను కూడా ఇంకా ఐడెంటిఫికేషన్ పూర్తిగా చేయడానికి DNA కూడా చేయడం జరుగుతుంది. ఫర్దర్ గా తన కొడుకును కూడా తిరుమలలో అపచారం చోటు చేసుకుంది. శ్రీనివాసుడి సన్నిధిలో భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. పురోహిత సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో అన్యమతస్థుడు నమాజు చేయడం కలకలం రేపుతోంది. సీసీ కెమెరాలకు ఎదురుగానే అన్యమతస్థుడు నమాజ్ చేస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. పురోహిత సంఘం వద్దే ఓ వ్యక్తి నమాజ్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో ఇలా చేయడం ఏంటని, భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహిస్తున్నారు. మహానాడుకు సన్నద్దంగా రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడు కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొని మహానాడు విజయవంతానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్దిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. దీంట్లో భాగంగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో మహానాడు జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు, కార్యకర్తల నమ్మకానికి అనుకూలంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. సౌమ్యుడు, చాలా ఉత్తముడు, నిబద్ధత కలిగిన వాడు, ఇటువంటి వ్యక్తిని గెలిపించని కరెక్ట్ గా 1 year బ్యాక్ ఎలక్షన్ ముందు నెల్లూరులో చెప్పాడు. సీన్ కట్ చేస్తే నిన్న అటువంటి సాయిరెడ్డిని కూడా సాయిరెడ్డి అమ్ముడు పోయాడంట. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తొందరగా ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ప్రజలు అన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఇంకా ఆయన ఎన్ని చేసినా కూడా ఆయన్ని ప్రజలు ఆదరించలేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇందాక మా జగన్ గాజువాక సోదరుడు మాట్లాడుతూ కార్యకర్తలకి నామినేట్ పోస్టులు కావాలన్నారు. తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైనా కొంతమందికి రావటం ఆలస్యం కావచ్చు, కానీ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి పదవులు రావడం పక్క, అది 100% జరుగుతుంది. అటువంటి భరోసా మేము అందరూ కూడా తీసుకుంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కడపలో మహానాడు పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈసారి మొట్టమొదటిసారిగా కడపలో మహానాడు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తప్పకుండా విచ్చేయాలని కోరుకుంటూ, ఇందాక మేడం అక్రమాన్ విజయ నిర్మల్ గారు సింహాచలం దేవస్థానం భూ సమస్య మీద చెప్పడం జరిగింది. ఆల్రెడీ మల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మొన్న జనవరి 28వ తారీఖున ఆ సమస్యకి పరిష్కారం లభించింది. అది ఇప్పుడు కోర్టులో ఉండటం వల్ల రేపు వేసవి సెలవులు అయిపోయిన తర్వాత ఆ కోర్టులో పరిష్కారం రావడం జరుగుతుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. 420 ఎకరాల్లో 12,149 పేద ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటే 420 ఎకరాల విలువ 5,300 కోట్ల రూపాయలు అయితే, దానికి సమాన విలువైన భూమి 620 ఎకరాలు గాజువాక ప్రాంతంలో అప్పన్న బాబుకి దేవుడికి అన్యాయం చేయకూడదని చెప్పి 620 ఎకరాలు ప్రభుత్వ భూమి దానికి బదులుగా దేవస్థానం గీయడం జరిగింది. అశోక్ గజపతిరాజు గారి నాయకత్వంలో ఆ సమస్య త్వరలోనే కోర్టులో పరిష్కారం అవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇందాక మేడం గారు ఎన్టీ రామారావు గారి టైంలో ఆ టైంలో కూడా హౌసింగ్ ఉన్నాయి అన్నారు. తప్పకుండా మా దృష్టి కనుక తీసుకొచ్చినట్లయితే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారం జరుగుతుందని తెలియజేసుకుంటూ, రైల్వే జోన్కి ముడసర్లో ప్రాంతంలో 52 ఎకరాలు ఇచ్చారు. కనీసం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రైల్వే జోన్ కోసం భూమి కూడా ఇవ్వలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో క్లియర్ చేసి 52 ఎకరాలు ఇచ్చాం. ఆ భూమిలో ఉన్నటువంటి ఎస్టీ కుటుంబీకులు కూడా
కలెక్టర్ గారితో మాట్లాడి ఆ ఎస్టీ కుటుంబాలకు కూడా న్యాయం జరిగిందని చేసామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, నిన్ననే నారాయణ గారు శాసనసభ్యులు నాయకులందరితో మాట్లాడారు. డబుల్ డెక్కర్ విధానంలో భారతదేశంలో ఎక్కడున్నా 1-2 కిలోమీటర్లే ఉన్నాయి. సుమారు 20 కిలోమీటర్లు కార్షెట్ జంక్షన్ నుంచి లంకిలపాలెం వరకు, లంకిలపాలెం కాదు, మన కోరమానపాలెం వరకు కింద ఫ్లైఓవర్, పైన డబుల్ డెక్కర్ విధానంలో విశాఖ నగరంలో అక్టోబర్లో కింద ఫ్లైఓవర్, పైన మెట్రో. అక్టోబర్ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయబోతున్నారని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత బండ్ల గణేష్ వేకుజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హైదరాబాద్ లో ఏపీ, తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రుల సమావేశం. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన పౌర సరఫరాల విభజన, పరస్పర సహకార అంశాలపై చర్చ. ఇరిగేషన్ వ్యవస్థను భ్రష్టు పట్టించిన చరిత్ర వైసీపీదే అన్న మంత్రి నిర్మల. ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 6 సీట్లు కూడా రావని భయం పట్టుకుందని ఎద్దేవా. గురజాల సబ్ జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్త హరికృష్ణకు పార్టీ నేతల పరామర్శ. అతని పట్ల దారుణంగా వ్యవహరించిన సీఐను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.